కృష్ణా జిల్లాలోని నియోజకవర్గం పామరు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పామరు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి వర్లకుమార్ రాజా గెలిచారు. వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ పై 29,690 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ గెలిచారు. టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పనపై 30,873 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన గెలిచారు. టీడీపీ అభ్యర్థి వడ్ల రామయ్యపై 1,69 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గంలో సీనియర్ నేత వడ్ల రామయ్య వారసుడిగా 2024లో ఘన విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడైన యువ నాయకుడిగా కూటమి ప్రభుత్వంలో సమర్థుడైన ప్రజాప్రతినిధిగా దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాల మధ్య స్వంత పార్టీ కేడర్ను సమన్వయం చేసుకోవడం ఆయనకు సవాల్గా మారుతుంది. పామరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాకు బలంగా బలహీనతగా ఉన్న అంశాన్ని చూద్దాం. ముందుగా ఎమ్మెల్యే వడ్లకుమార్ రాజా బలం చూద్దాం. రాజకీయ వారసత్వం. తండ్రి సీనియర్ టీడీపీ నేత వడ్ల రామయ్య రాజకీయ అనుభవం, పార్టీ శ్రేణుల్లో ఉన్న పరిచయాలు ప్రధాన ఎమ్మెల్యేకు బలంగా ఉన్నాయి. వడ్ల రామయ్యకు ఉన్న దీర్ఘకాల రాజకీయ అనుభవం, పార్టీ అధిష్టానంతో ఉన్న సన్నిహిత సంబంధాలు కుమార్ రాజకీయంగా అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. దీనికి తోడు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మద్దతు లభించడం ఆయనకు అదనపు బలంగా మారే అవకాశం ఉంది. మరో బలాన్ని చూద్దాం. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రగతి పదంలో మన పామరు కార్యక్రమం ద్వారా ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని సచివాలయాల వద్ద ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకున్నారు. అలాగే సైకిల్ యాత్ర 2.4, పేదల సేవలో వంటి కార్యక్రమాల ద్వారా నిరంతరం ప్రజల్లోకి వెళ్తూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించే నాయకుడిగా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. మరో బలాన్ని చూద్దాం. మౌలిక వసతుల అభివృద్ధి. పామరు బస్టాండ్, ఫైర్ స్టేషన్, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ వంటి పనులతో పాటు పెద్ద సంఖ్యలో సీసీ రోడ్ల నిర్మాణం, ఆర్ఎండ్బీ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఆయనకు ప్రధాన బలంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. మరో బలాన్ని చూద్దాం. P4 కార్యాలయం, కొత్త తరహా పాలనా విధానం. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా P4 కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం ద్వారా 5 మండలాల ప్రజల సమస్యల్ని ట్రాక్ చేయడం, సంక్షేమ పథకాల అమలుని పర్యవేక్షించడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందించడం, పరిపాలనలో పారదర్శకత పెంచడం లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. మరో బలాన్ని చూద్దాం. కార్యకర్తలతో వ్యక్తిగత అనుబంధం. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తలని పేరు పేరున పిలిచేంత అద్భుతమైన జ్ఞాపక శక్తి, క్షేత్రస్థాయి నాయకులతో నిరంతరం వ్యక్తిగత సంబంధాలు కొనసాగించడం ప్లస్ అవుతుంది. మరో బలాన్ని చూద్దాం. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన. పామారు మండలం ఐనంపొడిలో సుమారు 11,30,00,000 రూపాయల వ్యయంతో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటం నియోజకవర్గంలో ఆయన గ్రాఫ్ను పెంచింది.